హాయ్ అండి. చిన్నప్పుడు వీధుల్లోకి వచ్చే సేమియా ఐస్ క్రీములు చాలా బాగుండేవి కదండీ! వాటిని నేను చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులోకి హాఫ్ కప్పు కంటే తక్కువనే సేమియాని వేసుకొని, లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 కప్పుల దాకా పాలను వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా పాలన్నీ కూడా దగ్గరయ్యి సేమియా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 3 స్పూన్ల వరకు మిల్క్ మేడ్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి. సేమియా అనేది ఒక 70% ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా 70% ఉడికిపోయిన తర్వాత సన్నగా కచ్చపచ్చగా దంచుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నాకు ఈ విధంగా కావాలండి. మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకొన్ని పాలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్ మోల్డ్స్ లో వేసుకోవాలి. నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేవు కాబట్టి నేను ఈ విధంగా గ్లాసుల్లో వేసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టేస్తున్నానండి. దీనిని ఒక 7 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. 7 గంటల తర్వాత తీసి చూడండి మన ఎమ్మి సూపర్ టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీనిని చూసి పిల్లలైతే చాలా అట్రాక్టివ్ అయ్యి చాలా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై